ముందుగా ఏం పెట్టారు? ఆంధ్రజ్యోతి. రైట్. ఆర్డినెన్స్ను ఆమోదిస్తారా? గవర్నర్ నిర్ణయం కోసం నిరీక్షణ. స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారుపై రేపటితో ముగియనున్న హైకోర్టు గడువు. గవర్నర్ ఏమీ తేల్చకపోతే క్యాబినెట్లో చర్చించి బీసీ రిజర్వేషన్లపై నిర్ణయంలో వార్తకథనం వచ్చింది. ఏదైతే ఉందో గవర్నర్ దగ్గరికి ఫైల్ పోయింది. వాస్తవానికి గవర్నర్ దగ్గర ఫైల్ పోయి ఇప్పటికీ సెప్టెంబర్ 30 ఎలక్షన్ చేయమని చెప్పి మన హైకోర్టు చెప్పింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆర్డినెన్స్ అనేది ఆమోదించకపోతే డైరెక్ట్గా కేబినెట్లో చర్చించి ఈ స్థానిక సంస్థల కోసం పోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని విషయం లోపల గవర్నర్ గారు ఫైల్ పంపిల్లు ఆర్డినెన్స్ కోసం వారికి సంతకం పెట్టలే. వాస్తవానికి ఇక్కడ గమనించినట్టయితే బీజేపీ వాళ్ళు మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, న్యాయపరమైన చిక్కులు ఉంటాయని. న్యాయపరమైన చిక్కులు ఉంటే మీరు 9వ షెడ్యూల్లో చేర్చారు కదా, అంతే కదా. అంటే పూర్తిగా మేము నిర్ణయం తీసుకోము, మీరు తీసుకుంటే దాన్ని సపోర్ట్ చేయమన్న విధంగా బీజేపీ ప్రభుత్వం పాటిస్తూ ఉన్నది. ఏది ఏమైనా కూడా సరే, ఇప్పుడు మీరు ఇట్లా అంటారు రేపు పొద్దున సరే ఈ 3 సంవత్సరాల కాలం లోపల ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇంకా 3 సంవత్సరాల కాలం లోపల కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మీరే సెల్ఫ్ గోల్ అంటాం కదా, అది వేసుకున్నట్టు అవుతుంది. రాబోయే కాలంలో తెలంగాణలో మీరు అధికారం చూడతా పోతే కనీసం డిపాజిట్లు కూడా మీ ఎమ్మెల్యేలు దక్కే పరిస్థితి కనబడదు. మాట వాళ్ళకు కూడా కావాల్సింది అదే. బీఆర్ఎస్ బలపడాలనుకుంటుంది కానీ బీజేపీ బలపడాలనుకుంటలేరు. వాస్తవానికి మళ్ళీ పొత్తు పెట్టుకొని మరి వాళ్ళు అదే యోచనతో వస్తారు తప్ప సొంతంగా వచ్చి కొట్లాడేంత అది ఉండదు. ఎందుకంటే దానికి తగ్గట్టు డెవలప్మెంట్ చేయలేదు, చేస్తలేరు కాబట్టి. అవును. 42% సాధిస్తాం, కేంద్రం మెడలు వంచైనా తెస్తాం, రైతు చట్టాలని అలాగే రద్దు చేయించాం. బీసీ రిజర్వేషన్లపై బీజేపీది ద్వంద్వ వైఖరి, అసెంబ్లీలో మద్దతు, కేంద్రంలో తత్సారం. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిది వితండవాదం. ముస్లింల సాకుతో బీసీ రిజర్వేషన్లకు మోకాలాడు. బండి సంజయ్, కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ కులగరణ. 2 పిల్లల నిబంధన ఎత్తివేతపై ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు నాయకుడే లేడు. బీఆర్ఎస్లో ఇంటి పోరు అంతా ఓ డ్రామా. ఉపరాష్ట్ర పదవిని దత్తాత్రేయకు ఇవ్వాలి. తెలంగాణ ప్రజల తరపున కేంద్రాన్ని కోరుతున్నా. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉన్నారు. అయితే సొంత వాళ్ళ ఫోన్ల ట్యాపింగ్ దానికన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు. ఇంత చేసి సాధించిన ఏమిటి? ఉద్యోగమే ఊడింది కదా. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. రేపు క్యాబినెట్ భేటీ. బీసీల 40% రిజర్వేషన్ ఆర్డినెన్స్ స్థానిక ఎన్నికలపై చర్చించే అవకాశం అట. ఏంటంటే ఏం చేద్దాం అది అంటే ఇప్పుడు ఓన్లీ క్యాబినెట్లో ఓన్లీ ఎలక్షన్ వరకు క్యాబినెట్లో ఆమోదిస్తారా? ఇదేంది ఇప్పుడు ఓన్లీ క్యాబినెట్ ఆమోదం అంటారు? అంటే ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం అంటే మంత్రి మండల స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి ఉంటుంది. మనకు గుర్తుంది లేదు, మనం ఎందుకు చదివాం కాళేశ్వరం దాన్ని క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి. మేము చేస్తేనే అందరూ సమిష్టి నిర్ణయం తీసుకోమని చెప్పి కదా, అట్లా తీసుకొని క్యాబినెట్ ఆమోదం లేకుండానే వీళ్ళు రాష్ట్రపతి దగ్గర పంపించిల్లా, రాష్ట్రపతి గారు గవర్నర్ దగ్గర పంపించిల్లా. అంటే ఇక్కడ తీసుకుంటారు. అది క్యాబినెట్ ఆమోదం తెలిపే గవర్నర్ పంపించినారు. ఆయన చేయకపోతే మాకు మేమే ఇచ్చుకుంటామని చెప్తారంట అట్లా. అయితే ఏంటట ముస్లింల సాకుతో బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డు. బండి సంజయ్, కిషన్ రెడ్డి అడ్డుపడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అలాగే 2 పిల్లల నిబంధన ఎత్తివేతపై కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏదైతే ఉందో సర్పంచ్ ఎన్నికల కోసం, ఎంపీటీసీ, జడ్పీటీసీ కోసం ఇంతమంది ఏదైతే నిబంధన పెట్టారు 2 పిల్లలు మాత్రం ఉండాలి, 3 పిల్లలు ఉంటే అనవసరం అని చెప్పి 90 తర్వాత అనుకుంటా పుట్టిన 92 తర్వాతనో 93 తర్వాతనో 3 పిల్లలు పుట్టిన వాళ్ళకు అనర్హులు. 95 అనుకుంటా. అయితే 95 అనుకుంటా కదా, అప్పుడు 95 అనుకుంటా. అయితే ఆ ప్రాంతం తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరు 3 పిల్లలు ఉంటే ఈ అనర్హులు అని చెప్పిలా నిబంధన ఎత్తివేస్తామంటే ఇక ప్రతి ఊరిలో పోటీ తీవ్రతరం అవుతుంది. కురువృద్ధులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అంతే కదా, రాజకీయ కురువృద్ధులు అంటాం. ప్రతి గ్రామంలో ఉంటారు. 3 పిల్లలతో వాళ్ళు ఆయన నిలుసుని బట్టి చేయించారు. ఇప్పుడు ఆయన నిలుస్తుంటాడు ఇక 95 తర్వాతది. అప్పుడు వాళ్ళు కురువృద్ధులు గారు మన వాళ్ళు 95 అంటే ఆఫ్టర్ 95 తండ్రి పిల్లల. ఇప్పుడు 50 సంవత్సరాల వ్యక్తికి 30 సంవత్సరాల పిల్లలు అంటే 95 పుడతారు, 30 సంవత్సరాలు వచ్చినట్టే కదా, అంతే కదా. మరి ఆ 50 సంవత్సరాల వ్యక్తికి ఎప్పటి నుంచి సర్పంచ్ పోటీ చేయాలని ఆలోచన ఉంటుంది. కానీ 3 పిల్లల నిబంధన వల్ల ఆయన చేయలేకపోతాడు. ఇంకోరినో అలా కొడుకునే పెట్టి ఇప్పుడు ఆయన నిలుస్తుంటాడు ఇక అట్లా. ఇక్కడ చూసిన బీఆర్ఎస్లో ఇంటి పోరు అంతా డ్రామా అట. డ్రామా అంటే డ్రామా ఎట్లా ఉంటుంది?
మొన్న డ్రామా అయినప్పుడు మొన్న ఎందుకు స్పందించలేదు? ఎస్, వాస్తవం. డ్రామాలు ఏమి లేవు, వాస్తవానికి ఇద్దరి మధ్యలో నడుస్తూ ఉంది, ఫైర్ నడుస్తూ ఉంది. కొట్టుకోవడం ఒకటే లేదు, తిట్టుకోవడం అంతా ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే అలా డబ్బులు ఉన్నాయి కాబట్టి కొట్టుకోవడం తిట్టుకోవడం లేదు, గొప్పగా ఉన్నారు. అదే పల్లెటూరులో అయితే ఇక తిట్టుకుంటూ గుద్దుకుంటూ ఇక రకరకాల పంచాయతీ ఉండేది. తెలంగాణ పంచాయతీలు ఎక్కువ ఉండేది. ఆ విద్యార్థులను అనుమతించండి. వరుసగా 4 ఏళ్ళు తెలంగాణలో చదువుకున్న వైద్య కోర్సులో దరఖాస్తు చేసుకోనివ్వండి హైకోర్టు. ఎవరట ఆ విద్యార్థులు ఏదైతే ఉందో వరుసగా 4 ఏళ్ళు చదవకుండా కూడా వైద్య కోర్సులు దరఖాస్తు చేసుకునేవని చెప్పి హైకోర్టు చెప్తా ఉంది. వాస్తవానికి తెలంగాణలో ఏదైతే రిజర్వేషన్ కావాలనుకుంటారో చదువుకోవాలంటే 4 ఏళ్ళు చదవకపోతే ఈ సీట్లు ఇవ్వమని చెప్తా ఉంటారు సీరియల్గా. ఆ చదవకుండా పర్మిషన్ ఇవ్వని చెప్తారు, సో హైకోర్టు చెప్తుందట. వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో ఫీజు నియంత్రణ లేదు, అంటే ఉంది, అది ఎక్కడికి కాగితాల వరకే ఉంది ఫీజు నియంత్రణ. అవునా? ఇప్పుడు బయట రాష్ట్రాల్లో కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళు బయట రాష్ట్రాల్లో చదువుకొని వచ్చి ఇక్కడ పీజీలో ఇంకేదో చదవాలనుకుంటారు, అంటే దానికి ఇంకా అనుసంధానమైనది ఇంకా ఎక్స్ట్రా చదవాలనుకున్నా ఏదికున్నా ఈ నిబంధన ఒకటి అడ్డం వస్తుంది. దానివల్ల ఇక్కడ రైటే కరెక్టే, కానీ ఇప్పుడు 4 ఏళ్ళు చదవకపోతే తెలంగాణలో ఇవన్నీ అంటారు కరెక్టే. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు కొంతమంది కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వేరే దగ్గర చదివిస్తారు. అవును, ఇక్కడ గవర్నమెంట్ దగ్గర చదువుకున్న వాళ్ళకు సీట్లు ఇబ్బంది అవుతాయి, వాళ్ళకు మెరిట్ శాతం ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు మార్కుల శాతం ఎక్కువ ఉంటుంది కదా. మార్కుల శాతం, మెరిట్ శాతం మీరు చూస్తున్నారు. ఇప్పుడు అదే అంటే లేని వాళ్ళు, బీద వాళ్ళు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఫీజులు కట్టలేక లక్షల డొనేషన్లు కట్టలేక పక్క రాష్ట్రంలో చదువుకొని వస్తున్నారు. వాళ్ళ దగ్గర నువ్వు మెరిట్ అంటే టాలెంట్ చూడాలి కదా. రాజ్నాథ్ లేదా నడ్డా కొత్త ఉపరాష్ట్రపతిగా వీరిలో ఒక ఛాన్స్ అంటే బీజేపీ వర్గాల చర్చ. మోదీ షాకు నమ్మదగ్గ నేతలుగా రాజ్నాథ్ నడ్డాకు గుర్తింపట. పరిశీలనలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణ అట, బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్లు కూడా ఉన్నాయట. ఎవరికి వస్తాడట? నడ్డా గారికి వస్తాను శ్రీకాంత్ గారు చెప్తారు, రావాలని మనం కోరుకుందాము. వాస్తవానికి ఇద్దరు కూడా విధేయులుగా ఉంటారు, పార్టీ విధేయులుగా ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా కొంచెం ఆసక్తిగా ఉన్నాడు, వార్తాకథనం వస్తూ ఉంది. వెస్ట్ ఆర్కిటిక్ దేశం అట, ఆ దేశానికి రాయబారి అట. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఏకంగా నకిలీ ఎంబసీని తెరిచిన గనుడట. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతపై వాళ్ళట భారీ ఎత్తున వసూలు చేసినట్ట. హవాలా మార్గాల్లో షేల్ కంపెనీలకట. నిందితుడు ఏదైతే హర్షవర్ధన్ జైన్ అరెస్టునకు వార్తాకథనం వచ్చింది. వెస్ట్ ఆర్కిటిక్ దేశం అట. రాయబారి, ఆ దేశానికి రాయబారి నకిలీ ఎంబసీ. ఒక కారు పెడితే దాన్ని కూడా పెట్టుకొని నేను ఎంబసీ అని ఓపెన్ చేసి కథ చేసిందట. ఇంకో పెద్ద ఆఫీస్ పెట్టి కార్పొరేట్ స్థాయిలో ఆఫీస్ ఉంటుంది. మరి అధికారి ఇన్ని ఘోరంగా వసూలు చేస్తూ ఉంటే ఎంబసీ ఓపెన్ చేస్తే దానికి పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలి. అవును, దానికి రకరకాల అన్నీ ఉంటాయి కదా. మరి అటువంటి సందర్భంలో ఎట్లా జరిగిందంటూ అక్కడ పోలీసులు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, అంత ఉంటుంది కదా, అన్నీ ఉంటాయి. అంటే సింపుల్గా మొన్న ఒకటి సింపుల్గా తీసుకుంటే మొన్న కల్తీ కళ్ళు మన తెలంగాణలో జరిగింది. వాళ్ళ స్థాయిలో వాళ్ళు కరెక్ట్ పని చేసినాక అటువంటివి జరుగుతాయా? జరిగాయి. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? యువత. ఇది కూడా అదే. అప్పుడు నష్టపోయింది ప్రజలే, ఇప్పుడు నష్టపోయింది ప్రజలే. మరి అధికారులకు ఏం కాదు, నాయకులకు ఏం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఘటన జరిగి మినిమం 2 వారాలు అవుతుందా? అయితే దానిపైన చర్యలేవి, అధికారులపైన చర్యలేవి. అదే కదా. కరీంనగర్ పట్టణంలో వర్షపు నీటితో చెరువుల మారిన కలెక్టర్ రోడ్ అట. వాస్తవానికి మీరు ఏమనుకున్నా కూడా గత 10 సంవత్సరాల కాలం లోపల కేసీఆర్ గారు మాత్రం ప్రతి జిల్లాకు నీళ్ళు వారిచ్చిండే వాస్తవానికి కదా. వరంగల్కు, కరీంనగర్కు, హైదరాబాద్కు మొత్తం నీళ్ళన్నీ కాళేశ్వరం నీళ్ళు మొత్తం పాలించింది. వాస్తవానికి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని తీసుకుపోతే కాళేశ్వరం నీళ్ళు అక్కడ భూగర్భ జలాలు నిండిపోయినాయి కాబట్టి వరంగల్లో ఉన్న చెరువులను ఉప్పొంగుతాయి. ఇక్కడ నీళ్ళకు వర్షం కొట్టింది, భూమిలోకి ఎనుకుతున్నాయి కదా. ఇనికే పరిస్థితి లేదు, నీళ్ళే ఉన్నాయి, భూమిలో ఇనికిపోయి నీళ్ళు నిండిపోయి ఉన్నాయి, అందుకే ఎనుకుతలేవు అని చెప్పే పరిస్థితి కనబడుతుంది వాళ్ళు మాట్లాడాలంటే. అంతేగా. వాస్తవానికి డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేక, రోడ్లు కరెక్ట్ లేక, మరి అన్ని ఆక్రమణకు గురై. అదే కదా. దంచి కొడుతున్న వానలు. ఆసిఫాబాద్ జిల్లా బెంజూరులో 23 అట. ములుగు జిల్లా వెంకటాపురంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యి చెప్తా ఉన్నారు. కొంచెంగా సంక్షేమ ఆశ్రమంలో స్టీల్ పాత్రలో వండాలి, అల్యూమినియం పాత్రలు వాడద్దు. ఇప్పుడు అంతా స్టీల్ వాడుతున్నట్టు కదా. అల్యూమినియం హీట్ అయిన కొద్దీ అది కొంచెం కరిగి కడుపులోకి పోతుంది. దాంతో బాగా సంవత్సరాలు తింటారా, ఏమైంది మన కడుపులో అయిందంట. అప్పుడు ఫుడ్ అటువంటిది, ఇప్పుడు ఫుడ్ కెమికల్ ఫుడ్ కదా మొత్తం. ఆ కెమికల్ కూడా అల్యూమినియం కరిగిస్తున్నాయి కావచ్చు.
అంటే మరి అయిందంటే మనకు కూడా అయిందా బారులు తింటాం మనం రైస్ కుక్కర్ తింటాం కదా. అట్లా కాదు, అవి ఎట్లున్నాయంటే ఇప్పుడు రైస్ కుక్కర్ అదే కదా, అల్యూమినియం అల్యూమినియం. ఇప్పుడు అలాంటివి తింటేనే కదా ఇప్పుడు ఇలాంటి రోగాలు వచ్చేటి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలకాయ నొప్పులు. కర్ణాటకలో కాఫీ టీ అమ్మకాల బంద్, జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో చిరు వ్యాపారాల నిరసన. లక్షల్లో పన్ను కట్టాలంటే కొందరికి నోటీసులు ఉందని ఆందోళన. సీఎం సిద్ధరామయ్య చర్చలట, పన్నులు వసూలు చేయబోమని ముఖ్యమంత్రి ఆమె ఆందోళన విరమణట. చూసినా వాస్తవమే. ఇప్పుడు వాళ్ళు కాఫీ టీ అమ్మేటోళ్ళ మీదో ఎవరినో మీదో పన్ను ఇస్తారు. ఇప్పుడు అదే వేల కోట్లు లక్షల కోట్లు అక్కడ సబ్జెక్ట్ తెలుసా? తెలియదు. అంటే నేను జనరల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను. ఏంటంటే చిరు వ్యాపారులకు ఒక ఫోన్పే ఉంటుంది కదా, అవును, స్కాన్ క్యూఆర్ ఉంటాయి కదా, ఆయన కొంతమంది లక్షల్లో కొద్ది కోట్లు బిల్ చేస్తారు కదా, నువ్వు ఇంత ట్రాన్సాక్షన్ చేసినా ఇంత జిఎస్టీ కట్టమని బిల్ వేసినట. వాస్తవమే. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ మొత్తం లాభం కాదు, అవునా? సరే, ఒక వంతుకు సరే గవర్నమెంట్ కరెక్టే కావచ్చు, కాదంటలేను. ఆ నిర్ణయం కరెక్టే కావచ్చు, కాదనట్లేను. ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేసే పండ్ల షాప్ వాడు ఒక ఎగ్జాంపుల్గా, పండ్ల షాప్ వ్యక్తి ఒక 20 లక్షల బిజినెస్ చేసిండు, 30 లక్షల బిజినెస్ చేసిండు, ఆయన జిఎస్టీ ఏం చేస్తాడు? రోడ్డు అమ్ముకుంటాడు. అదే కదా. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు నువ్వు ఆ స్థాయిలో జిఎస్టీ తీసుకోవాలంటే నేనేమంటున్నానంటే, మీరు జిఎస్టీ వసూలు చేస్తారు, షర్టు వసూలు చేస్తారు, ఇంకోటి వసూలు చేస్తారు, ఇంకోటి వసూలు చేస్తారు. మీరు సరైన కల్పన కల్పించండి, అంటే సరైన వస్తువులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది, అంతే కదా. అతని దగ్గర వస్తుంది, అతనికి షెడ్ వేసి ఇవ్వండి, మంచి షెడ్ వేసి నన్ను వసతులు కల్పించి అప్పుడు జిఎస్టీ వసూలు చేయండి, కిరాయి వసూలు చేసినట్టుగా. ఇప్పుడు జిఎస్టీ కరెక్ట్ వసూలు చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారస్తులు చూద్దాం, జీరో దందాలు బొచ్చాడు ఉంటాయి, వాళ్ళపైన జిఎస్టీ చేస్తానా? ఇప్పుడు పోయి ఎతుకుతే జీరో బిల్లులు 100 తేవా దగ్గర. వాస్తవాన్ని చెప్తున్నా, ఇలా మారోడు అంట కదా, అంటే రాజస్థాను, ఉత్తరప్రదేశ్ వాళ్ళు చాలా చోట్ల ఇప్పుడు అనేక జిల్లాల్లో విస్తరించిపోయారు వాళ్ళు. మనలు కూడా ఏం చేస్తారంటే రాజస్థాన్ దుకాణం కాడికి పోయే కొంటారు తప్ప ఇంకో దగ్గర కొనరు. అయితే వాస్తవాన్ని పోయి అతను ఏం తెస్తున్నాడు, ఏం కథ ఎవరికి తెలియదు ఇక్కడ ముచ్చట. మొన్న ఏదో జిల్లాలో జ్యూరమాలు తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఏదో జిల్లా కాదు, వరంగల్ జిల్లాలో డూప్లికేట్ మాల్ తెచ్చి మనం కొంటాం. ఏమైంది? దాని పర్యవేక్షణ లేదు కదా. నేనేం చెప్తున్నా అంటే, ఒకసారి జిల్లా అధికారులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఉందో ఇలా అనేక సంస్థలు, ఇలా అనేక దాని ఏమంటారు షాపులు ఇలా మంచిర్యాల జిల్లాలో నెలకొల్పబడ్డాయి. ఈ మంచిర్యాల జిల్లాలో నెలకొల్ప షాపులలో ఏవైతే ఈ ఉత్తరప్రదేశ్ అని, రాజస్థాన్ రకరకాల వాళ్ళు వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తారు. అంటే ఏ రాష్ట్రంలోనే ఎవరైనా జీవించారు, తప్పులేదు ఇక్కడ. కాకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తూ ఉన్నారు, ఏం తెస్తూ ఉన్నారు, ఏ క్వాలిటీతో వస్తున్నారు, ఏ ప్రజలకు ఇది అంటబెడతా ఉన్నారని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది వాస్తవానికి. ఎందుకోసం ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఇలా జీరో దందా సాగుతూ ఉంది. జీరో దందా అంటే శ్రీకాంత్ గారు వితౌట్ ట్యాక్స్ జీరో అంటే ఈ ట్యాక్స్ కడుతూ నడిపిస్తూ ఉన్నారు. అయితే ఏమంటే బిల్లులు ఒరిజినల్ జిఎస్టీ బిల్లులు ఇవ్వరు, వాళ్ళు పేపర్ మీద రాసిస్తారు. ఇటువంటి బిల్లులు నడుస్తూ ఉన్నాయి. మరి దాడులు ఎక్కడ జరిగినట్టయితే నేను ఈ రోజు వరకు కూడా పేపర్లో చూస్తున్నా, ఏ రోజు ఒక్కరోజు దాడి జరిగిన సందర్భం అయితే కనబడతలేదు వాస్తవానికి. మనం కూడా వాళ్ళు తీసుకొచ్చేది కూడా కొత్త కంపెనీలే, ఏంటంటే చాలా బాగుంటుంది కంపెనీ అని చెప్తారు. మరి ఆ కంపెనీ ఎక్కడ పుట్టింది, ఏం కథ, ఎట్లా తెస్తా ఉన్నారు అనేది ఇక పర్యవేక్షణ అయితే అధికారులు చేయలేట్టు కనబడతా ఉన్నారు. దయచేసి వీటి మీద అన్నిటి చర్యలు చేయండి. ఇలా మార్కెట్ పోతే వాస్తవానికి కూడా వాళ్ళే మార్కెట్ విస్తరించి ఉన్నారు. ఇలా ఇప్పుడు అంటే వాస్తవానికి వాళ్ళే. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఆలోచిస్తే చిన్నగా అరికట్టచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయి మనకు? 3-4 ఉన్నాయి. ఆ టోల్ గేట్ దగ్గర చిన్న అంటే ట్యాక్సీ ఆడేదో 5,000 6,000 ట్యాక్సీ నడుపుకుంటూ ఒక రోజంతా కష్టపడి దాని మీద టోల్ బిల్ వేస్తున్నాం, అవునా? అక్కడిని ఒక వెహికల్ గూడ్స్ వస్తుంది, దానికి జిఎస్టీ ఉందా లేదా ఒకసారి అడగండి. అక్కడ దానికి సంబంధిత అధికారిని పెట్టండి. అలా పెట్టరు. సామాన్యుని బాధుడే తప్ప సంపన్నుని ఎప్పుడు బాధడు. నేను త్వరలోనే ఆ పేపర్లో మీరు దాడి చేస్తే మీరు చూడాలని అనుకుంటాను, నేను చదవాలనుకుంటాను. దయచేసి చూద్దాం, ఒకసారి చూడండి, తప్పే ఉంది అంట. చేయరు వాళ్ళు ఏం చేసినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాలలో పెద్ద షాప్ ఉంటుంది అనుకోండి, మనం పేర్లు చెప్పొద్దు, పెద్ద షాప్ ఉంటుంది. ఆ షాపులో ఇప్పటి వరకు జిఎస్టీ వాళ్ళు కానీ సేల్ ట్యాక్స్ వాళ్ళు కానీ రైడ్ చేయరు. ఇప్పుడు చెన్నూరు తీసుకుందాం, లేకపోతే భీమవరం తీసుకుందాం, లేకపోతే మంచిర్యాల ఒక మూలకు తీసుకుందాం, లక్షపేట ఒక మూలకు తీసుకుందాం, వీళ్ళు పోయి ఆ షాప్లో దాడి చేస్తారు. కిరాణా షాపులు, చిన్న చిన్న కిరాణా షాపులలో కూడా దాన్ని ఉంటారు, దాన్ని ఉంటుంది బాట్లు, దాన్ని ఏమంటారు, కొలిసి దాన్ని వెయిట్ సెట్ బిజినెస్ అవి కూడా చూస్తారు. చూస్తారు.
ఈ కవ్వే చూస్తారు వీళ్ళు ఇక్కడికి, ఎందుకంటే మంచిగా జర చూడాలి కదా, కవ్వే షాప్లో పోరు కదా, షాప్లోకి పోరు. ఏదేమైనా మీ పని మీరు సక్రమంగా చేస్తే మేము ఎందుకు అంటాము? మీరు అంటే వాసన మంచి నడుస్తాను చెప్పులు, మరి మంచి నడుస్తా చెప్పండి, మరి 10 షాపులో పోదాం పని, నా మీ ఎంబడి రమ్మంటే నేను వస్తా, నేను చెప్తా ఇదే ఛానల్లో, నేనే చెప్తాను చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది, వీళ్ళు ఏం తప్పులు చేయరు నేను చెప్తాను, తప్పే ఉంది అట్లా. ఇప్పుడు అభయ షాప్లోకి మనం పోయి మాకు బిల్లు ఒరిజినల్ బిల్ ఇవ్వండి, జిఎస్టీ వేస్తా అంటాడు. అది జిఎస్టీతో వచ్చింది కదా, జిఎస్టీ ఎందుకు వేసుడు? అదే కదా, అంటే వాళ్ళకు కూడా తెలుసు, అధికారులకు కూడా తెలిసే విషయం అది అట్లా. మళ్ళీ ఇంకోటి మనం కొన్న దానికి ఏమంటుందో ఇదైతే 100 రూపాయలండి, 3 సంవత్సరాల వారంటీ ఉంటుందని చెప్తాడు. అదే 3 సంవత్సరాల వారంటీ 100 రూపాయలు అని చెప్తాడు. మనం అనుకుంటాం 3 సంవత్సరాల వారంటీ అంటాం, ఆ వాస్తవానికి ఆయనకి 20-30 అవుతుంది, నీది ఒకసారి ఖరాబ్ అయింది అనుకో మళ్ళీ 40 రూపాయలే కదా, 60 రూపాయలు ఇంకా ఆయన దగ్గరనే ఉంటాయి వాస్తవానికి, అవునా కదా. ఒక బల్బు కొంటాం వాస్తవానికి కదా, గమనించండి మీరు, బల్బు 100 రూపాయలు 120 రూపాయల బల్బు ఉంటుంది. ఇదే కంపెనీ అంటే ఇదైతే 6 నెలల ఒరిజినల్ కంపెనీ 6 నెలలు వేస్తుంది, ఇదైతే 2 సంవత్సరాలు ఇస్తావు అంటాడు. ఇది 30 రూపాయలది 100 రూపాయలు చేస్తాడు. నీకు ఎంత చేసినా సంవత్సరంలో ఒకటి ఏమైంది, ఒకసారి కాలిపోతుంది. అది అదృష్టం బాగుంటే మొత్తం వస్తుంది. ఇది తెల్లారి ఇలా 1 ఇయర్ కాగానే తెల్లారి కాలిపోతుంది, అంతే కదా. ఈ రకమైన బిజినెస్లు చేస్తూ ఉన్నారు, ఎందుకంటే జీరో దంద స్టార్ట్ అయింది, ఎక్కువ దాడిజడి ధ్యేయంగా నడుస్తూ ఉంది. చూడాల్సిన అవసరం ఉంటుందని మేము భావిస్తాను, మీరు చూడండి. చూడకపోతే మేమే ఇక పోతాం షాప్ పోయి ఏదో ఒకటి కొనుకొచ్చి బిల్లులని చూపెడతాం మీకు ఇక, అంతే కదా. అంతే, మన దగ్గర ఉన్నాయి వాస్తవం. ఇదే ఆఫీస్ పెట్టినప్పుడు నేను తెచ్చిన బిల్లు దగ్గర ఉన్నాయి, టెన్షన్ ఏం లేదు, చెప్తా. ఆర్టిస్ట్కి మహాలక్ష్మి ఈ పథకం కింద 200 కోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణాన్ని ఒక వార్త కథనం వచ్చింది. దీని వాల్యూ అట 7,000 కోట్లు వచ్చినాయని చెప్పి మేము ఫ్రీకి ఇచ్చినా అని చెప్తాను. 7,000 కోట్లు కూడా మన దగ్గర వసూలు చేసింది మిత్రమా, టెన్షన్ లేదు, ప్రభుత్వం కట్టింది వాళ్ళకు. కానీ ఇక మీ ఇంటి మీరు మహాలక్ష్మి పోతే మహాలక్ష్మి వెంబడి ఈ యొక్క కుటుంబం యొక్క ఏదైతే అందరూ కూడా పోవడం జరిగింది మహాలక్ష్మి వెంబడి, అంతే కదా. కుమారులు, వారి యొక్క భర్త గారు, వారి కుమారుడు, వారి యొక్క చెల్లెగారు, ఇక అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకోవచ్చు మొత్తం మంది. వాళ్ళందరి ప్రమేయం అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టి రూపాయి లాభం పొందింది మీరు, ఇదే పథకం. ఇప్పుడు 6,800 కోట్లు చెక్ ఇచ్చారు, పాస్ అవుతుందా? అయితే మన పైసలు అలా వచ్చున్నాయి, జోక్ మంచి గమ్మతికి వచ్చాను ఎత్తావు వాళ్ళకి ప్రభుత్వం సొమ్మే, ప్రభుత్వం దగ్గరికి పోతాయి మళ్ళా, ప్రభుత్వం దగ్గరికి పోతాయి. కాకపోతే ఇప్పుడు ఇక్కడికి ఏమవుతుందంటే, అంటే ఈ వ్యవస్థలో కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ వాళ్ళు సొంత అవసరాల కోసం వాళ్ళ జీతంలో నుంచి కొంచెం లోన్లు పెట్టిండు, ఇంతవరకు వాళ్ళకి శాంక్షన్ కాలే. ఇటువంటి డబ్బు వాళ్ళకి చేరితే వాళ్ళ బెనిఫిట్స్, వాళ్ళ సెటిల్మెంట్స్ వాళ్ళకి. ఒకసారి మాట్లాడదాం, ఎవరైనా ఉంటే కంటర్ వార్తలు మాట్లాడదాం. మాటలో తొలి అడగన ఒక వార్త కథనం వచ్చింది. 3వ రోజు అదే తెలియదు పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల నిరసన. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదన ఒక వార్త కథనం వచ్చింది. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ ఒక వార్త కథనం వచ్చింది. కాల్పులు విరమింపజేశానని ట్రంప్ 25 సార్లు అన్నారు. పదే అంటున్నారంటే అనుమానంగా ఉందని రాహుల్ గాంధీ గారు అంటారు. వాస్తవానికి ట్రంపే చెప్పిండు, మా రాహుల్ గాంధీ గారు అంటలేరు. ఇక్కడ బీహార్ ఎన్నికలను బహిష్కరించే యోజనని ఏదైతే ఉందో బీహార్లో దాదాపు 6-7 కోట్ల ఓట్లనంటే తీసేసారు. 6-7 కోట్లు 60 లక్షల 6 కోట్లు అనుకుంటా. బీహార్ 6 కోట్ల 60 లక్షలు ఎంతో 60 లక్షలు ఉంటాయి, 60 లక్షలు కావచ్చు. అవి దాదాపుగా ఓట్లను తీసేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకోసం అంటే ఈ దొంగ ఓట్లు ఉంటాయి కదా, మన ప్రెస్ మీట్లో కూడా చెప్పిళ్ళు ఏంటంటే ఒక వ్యక్తిలో ఉంటే 4 30 ఓట్లు వేసిరట. అంటే ఇటువంటి దొంగ ఓట్లు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఏరివేసిరట. ఏరివేసేసి పూర్తిగా పారదర్శకంగా జరగాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఉంది. ఇట్లా దొంగ ఓట్లు పోతే వీళ్ళకి ఇబ్బంది కాబట్టి నేను ఏమంటాడు, మీరు దొంగ ఓట్లు తీసేస్తే మేము బహిష్కరించే యోచన అని చెప్తా ఉన్నాడు రాజశేఖర్ గారు.